నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాన్సువాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని ఒక కాలనీలో నిర్మించిన 55 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గుత్తేదారు 2 ఇళ్లు అక్రమంగా నిర్మించారని, ఆ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ నెంబర్ ప్రసాద్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి రాజు, నాయకులు సాయిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేడు బాన్సువాడ మున్సిపల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాన్సువాడ మున్సిపల్లో జరిగిన డబుల్ బెడ్రూమ్ల అవినీతి పైన గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిసారి మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఈ అవకతవకలమై ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న అధికారులు సహకరించకుండా ఒక అధికార యంత్రాంగానికి, రూలింగ్ పార్టీకి బతాసు వలుపుతూ, అడుగులకు మడుగులుతూ ప్రజలను, పై అధికారులను పక్కదోవ పట్టిస్తున్నారు. విసిగచ్చి సమాచార చట్టం ఒక ఆయుధాన్ని వాడితే మాకు వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏమని అంటే వీకర్ సెక్షన్ కింద 52 ఇళ్ళు శాంక్షన్ చేశారని చెప్పేసి గతంలో సమాచారం ప్రకటించారు. ఆ 52 కాకుండా అక్కడ అక్రమంగా ఇంకా 2 ఇళ్ళు నిర్మించారు. అవి ఎవరు వాడుకోవడం లేదు, అవి కబ్జాకు గురవుతున్నాయని చెప్పేసి ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు నిర్మించడం జరిగింది. దానిపైన కూడా మళ్ళీ సరైన సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమాచార హక్కు చట్టంలో వారు ఏమని నివేదిక ఇచ్చారంటే వారు చాలా నిరుపేద వర్గానికి చెందిన వాళ్ళు మార్పులు చేసి బేస్మెంట్ లెవెల్ కట్టుకొని ఇల్లు పూర్తి చేయకుండా ఆగిపోయినాయి కాబట్టి బిల్లులు ఆగిపోయినాయి. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అప్పు సొప్పు చేసి ఇల్లు నిర్మించుకోరు. కాబట్టి దయచేసి వీళ్ళకు మీరు అలాట్మెంట్ జారీ చేస్తే మేము వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారికి లేఖ రాయండి. ఆ లేఖలో స్పష్టంగా రాసిన వారు వీళ్ళు వీకర్ సెక్షన్ కిందకి వర్తిస్తారు, వీళ్లకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవన్న విధంగా కట్టి కూటికి లేని నిరుపేదలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని మేము మళ్ళీ సబ్ కలెక్టర్ మేడం గారికి వివరించడం జరిగింది. మేడం, మీరు ఏవైతే సమాచార హక్కు చట్టంలో మాకు ఇచ్చిర్రో అది మీ కింది స్థాయి అధికారులు మీకు తప్పుడు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని మీరు కలెక్టర్ గారికి సమర్పించారు. మీరు కూడా తప్పు చేసినట్లయితే కావున దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి గత 4 రోజుల కింద మేము మేడం గారికి తెలియజేయడం జరిగింది. 4 రోజులు జరిగినా కానీ దానిపైన ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి సమాచారం అందలేదు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మున్సిపల్లో నివాసం లేని వ్యక్తికి ఏ విధంగా మీరు కలెక్టర్ గారికి సిఫారసు చేశారు, ఇతడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు, ఇతనికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద విచారణ చేపట్టకుండా జాప్యం చేయడానికి కారణం ఏంటి? కింది క్యాడరు లోకల్ నాయకులకు అమ్ముడుపోతుర్రు, భయపడుతుర్రు తెలియదు కానీ వాళ్ళ అడుగులకే మడుగుతున్నారని చెప్పేసి మీరు ఒక ఆఫీసర్ కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చారు. వారు మిమ్మల్ని తప్పుదో పట్టించడమే కాకుండా మమ్మల్ని కూడా అవహేళనగా కించపరుస్తున్నారు, వీళ్ళతో ఏం కాదని చెప్పేసి. కానీ మా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మొత్తంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ని, ఎంఆర్ ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమాన్ని మేము చేపట్టక ముందే మీరు ఇలాంటి సంఘటనలను మొత్తం ఎంక్వైరీ చేసి గతంలో ఇచ్చిన 52 డబుల్ బెడ్రూమ్లో కూడా మీరు వీకర్ సెక్షన్ కింద చెందిన వ్యక్తులు లేరు. ఒక్కొక్క పాత్రికేయ సోదరుడు కానీ
లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే భారత్ టిఆర్ఎస్ కార్యకర్త కండువా కప్పుకున్న కార్యకర్తలు కానీ వాళ్ళే లబ్ధి పొందిండ్రు. దాని పక్కనే ఉన్న 1000 డబుల్ బెడ్రూమ్లో కూడా అదర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తులే నివాసం ఉంటున్నారు. కావున మీరు తక్షణమే మీ సిబ్బందిని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి బాన్సువాడ మున్సిపల్ పట్టణంలో ఉన్న నిరుపేదలకు ఆ యొక్క కట్టిన ఇండ్లను అలాట్మెంట్ చేయవలసిందిగా సబ్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఖచ్చితంగా మేము ఈ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని మేమే లబ్ధిదారులకు ఇల్లు పంచిచ్చే విధంగా మీరు మాకు చట్టాన్ని చేతులు తీసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడతానని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. బాన్సువాడ మున్సిపాలిటీ ఏర్పడ్డ నుంచి మొత్తం అవినీతి జరుగుతుందని చెప్పేసి మా బీజేపీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేపడుతుంది. ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకుంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు మేము కొన్ని సమస్యల పైన తీసుకోవడం జరిగింది. ఈరోజు బాన్సువాడలో డబుల్ బెడ్రూమ్లో జరిగినంత అవినీతి ఎక్కడ జరగలేదు. ఈరోజు బాన్సువాడ డబుల్ బెడ్రూమ్లో ఒక 2 ఇండ్లు నిర్మించి ఉన్నాయి. దాని వేరే వ్యక్తులు, రాజకీయ నాయకులు, మిగతా వ్యక్తులు దాన్ని కబ్జా చేయడం జరిగింది. దానిపైన మేము వివరణ అడిగితే సరిగ్గా వివరణ ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరణ తీసుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్టర్ పెడితే కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు మాకు వివరణ ఏమి ఇచ్చిందంటే అది పేదోళ్ళు వారి బేస్మెంట్ వరకు కట్టుకొని వదిలేస్తే మేము దాన్ని నిర్మించాము, వాళ్ళు చాలా వీకర్ సెక్షన్ కింద ఇచ్చాము అని చెప్పారు. ఈ రోజు ఆ 2 డబుల్ బెడ్రూమ్లు పేదోళ్ళు కాదు, కోటీశ్వరులు. వాళ్ళకు జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ మండలం కాకుండా పక్క మండలాల వాళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఏ విధంగా కలెక్టర్కు ప్రపోజల్ పంపించారని మేము అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ నాయకులు ఏది అడిగినా తప్పుడు సమాచారం ఇస్తూ, మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు పక్కకు తవ్వ పట్టిస్తారు. కనుక మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఈరోజు మేము ఆ ఇచ్చిన వ్యక్తి పేరు చూస్తుంటే పక్కన మండలాల్లో అక్కడ చౌరస్తలో ఇల్లు ఉంది, ఆయన ట్రాక్టర్ ఉంది, కారు ఉంది, కోత మిషన్ ఉంది. అట్లాంటి వ్యక్తి వీకర్ సెక్షన్ ఎలా అవుతాడు? మేము ప్రశ్నించడం కలెక్టర్ గారికి అడిగాము, ఎంక్వైరీ చేయమని. ఈరోజు కలెక్టర్ గారు కూడా ప్రజా సమస్యలు దుర్వినియోగం కాకుండా చూడాలి. కలెక్టర్ గారికి అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. మరి కలెక్టర్కే తప్పుడు రిపోర్ట్ ఇస్తారంటే ఈరోజు వాళ్ళు కూడా కలెక్టర్ గారు మీకు మాకు తప్పుడు రిపోర్ట్లే చెప్తారు. కనుక వెంటనే కలెక్టర్ గారు మేము 2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ 2 ఇండ్లను ఎంక్వైరీ చేస్తూ, అంతేకాకుండా గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల పైన ఎంక్వైరీ జరిపించి, పేదోళ్ళు అయితే బాన్సువాడ పట్టణంలో చాలా మంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు తీసుకొని కిరాయిలకు ఇస్తారని చెప్పేసి పేదతో సాయిస్తుంది. ఈరోజు కలెక్టర్ ఎంక్వైరీకి వెళ్ళడం లేదు. మరి ఎందుకు వెళ్ళడం లేదు? సామాన్య వ్యక్తులు పాపం పొలాల కాడికి పోయి ఇల్లు తాళం వేసి కట్టుకుంటే పోయి ఇల్లు తాళాలు వేసిండు. మరి ఈ రోజు మేము క్లియర్గా చెప్తున్నాం, పలాని వ్యక్తి పలాని ఇంత కిరాయి ఉంటుందని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, వాళ్ళ ఇంటికి తాళం వేయడం లేదు, వాళ్ళకి ఇల్లు కబ్జా చేసుకోవడం లేదు. మరి అలా పొలిటికల్ ప్రెషర్ వల్ల చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి చేస్తున్నారా మాకు అర్థమవడం లేదు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు మేము ఇచ్చిన సమస్యల పైన స్పందించకపోతే రేపు బీజేపీ ఆధ్వర్యంలో, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆ సమస్యలు మేము ఇచ్చిన సమస్యలను ఎంక్వైరీ చేసి న్యాయంగా నిజంగా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో గత 12 సంవత్సరాల నుంచి బాన్సువాడ పట్టణము మున్సిపాలిటీగా అవతరించి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బాన్సువాడ అసెంబ్లీకి డబుల్ బెడ్రూమ్లు తెచ్చినామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్పలు చెప్పుకుంటూ
వాళ్ళు తెచ్చిన డబుల్ బెడ్రూమ్లలో పేదలకు అందేదానికంటే ఎక్కువ వాళ్ళ అనుచరులకు ఇచ్చి వాళ్ళ అనుచరులకు తొత్తులుగా వివరించిన వారికి అమ్ముకొని వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న నిరుపేదలు ఈరోజు ఎవరు వచ్చినా సరే అంబేద్కర్ చౌరస్తాలకు తీసుకొని వస్తాం మేము. వందల మంది రెంటుకు కూలి పనులు చేసుకునేటోళ్ళు ఈరోజు ఓటల పట్టి పని చేసుకునేటోళ్ళు కూడా ఇల్లు లేవు. కోటీశ్వరులకు ఇల్లు ఇచ్చి వీళ్ళు నిరుపేదలు అని చెప్పేసి లిస్ట్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న ఎవరి దగ్గరికైనా సరే ఏ అధికారి వస్తారో నేను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తామన్నా మేము తీసుకెళ్తాం. ఇందులో ఏ ఒక్కరు పేదలు ఆయన నిరూపించినా, ఈ పేరు ఇచ్చిన లిస్టులలో ఏ ఒక్కరు పేదలను నిరూపించినా, ఈ రోజు వాళ్ళు ఏం పనిష్మెంట్ ఇచ్చినా మేము సిద్ధంగా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. చౌరస్తాలో మాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగానే పేదలకు ఇచ్చినామని మా ముందుకు వస్తారా? ఈ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ప్రజల ముందు పెడదాము, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాము. మీరు పేదవాళ్ళకి ఇచ్చినామంటే మీరు ఏ శిక్ష చేసినా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. లేదంటే మీరు రండి, మేము ప్రజల ముందు మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పేదలు కాదు ధనవంతులు అని చెప్పేసి ఏ రకంగా ఇచ్చారు మీరు? ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా 2 ఇళ్ళు వీళ్ళ అనుచరులు కావచ్చు, వీళ్లకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులకు కావచ్చు బిల్డింగులు కట్టుకుంటే ఇచ్చి వీళ్ళ అనుచరులకు ఇచ్చి వాళ్ళ ద్వారా అమ్మిపించి ఆ డబ్బులు సొమ్ము చేసుకొని ఈరోజు పేదలకు ఇచ్చినామని చెప్పేసి ఒక అధికార యంత్రాంగం ఈ రకమైన తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. మేము అదే చెప్తున్నాం. ఇక్కడ ఉన్న కింది స్థాయి అధికారులంతా తప్పుడు రిపోర్టు ఒక ఐఏఎస్ అధికారులకు ఇస్తున్నా, లేకపోతే అందరు కలిసి తప్పుడు సమాచారం తెలిసి చర్యలు తీసుకుంటలేరా? ఈ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇక్కడున్న నాయకులను ప్రజల ముందే దోషిగా నిలబెడతాము. అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ తప్పు ఏ అధికారి చేసినా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించి తీరాల్సిందే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది.